హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వీణా. ఇవాళ ఈ వీడియోలో మీరు నా భోగి డెకర్ చూడబోతున్నారు. సో నేను కొన్ని డిఐవై చేశాను, కొన్ని స్టోర్ నుంచి పర్చేస్ చేశాను. మొత్తానికి నా భోగి డెకార్ని ఈ వీడియోలో ఎలా చేశాను అనేది చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ నేను ఇలా 6 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పేపర్స్ తీసుకొని దాన్ని ఇలా స్క్వేర్ కింద కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ కైట్స్ చేయడానికి అనమాట. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కలర్ పేపర్స్ యూస్ చేసి నేను కైట్స్ చేస్తున్నాను అనమాట. సో డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ కలర్స్తో మంచి విజిబుల్గా, అంటే గోడ మీద స్టిక్ చేస్తే విజిబుల్గా ఉండే అంత సైజులో కైట్స్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ తీసుకున్నది A4 షీట్స్. దాన్ని ఒక ట్రయాంగిల్ కింద ఫోల్డ్ చేసి కరెక్ట్గా స్క్వేర్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. అండ్ దెన్ మార్కర్తో అవుటర్ లేయర్స్ అన్నీ గీసుకొని కైట్లో మనకి స్టిక్స్ ఉంటాయి కదా, ఆ విధంగా నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. అండ్ దెన్ మిగిలిపోయిన రెక్టాంగులర్ పీస్తో డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకొని కలర్స్లో అండ్ దాంట్లో సర్కిల్స్ కట్ చేసుకున్నాను. సో దట్ జస్ట్ కొంచెం కైట్ని బ్యూటిఫై చేయడానికి. నేను ఇక్కడ మిగిలిపోయిన పేపర్తో ఫోల్డ్ చేసి ఒక బ్యాంగిల్ హెల్ప్తో ఒక సెమీ సర్కిల్ గీస్తున్నాను. సో దట్ ఆ సెమీ సర్కిల్ని మనము కట్ చేసుకుంటే అండ్ యూ ఓపెన్ అప్, ఇట్ టర్న్స్ ఇంటు అ సర్కిల్. సో ఇలా నేను ఒక 2 చేసి పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ సేమ్ పేపర్ని ఫోల్డ్ చేసి ఒక D షేప్లో కట్ చేసి దాన్ని కూడా తీసుకున్నాను. సో దట్ పైన కింద స్టిక్ చేసుకోవడానికి. సో పైన D షేప్ మనం కట్ చేసుకున్నది సర్కిల్స్, అండ్ కింద కూడా ఇలాగే ఆల్ కలర్స్ ఆఫ్ కైట్స్ని నేను ప్రిపేర్ చేసుకున్నా. హ్యావ్ ఎ లుక్. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, వెరీ బ్యూటిఫుల్. వాల్ మీద స్టిక్ చేస్తే సూపర్ లుక్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో అటు ఇటు నా దగ్గర ఆల్రెడీ స్టోర్ బ్రాట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఫ్లవర్స్. అది పెట్టేసుకొని కైట్స్ని అరేంజ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉందో, వెరీ ప్రిటీ, రైట్? నౌ ఇట్స్ టైమ్ ఫర్ అరేంజింగ్ కైట్స్. సో నేను ఇలా కైట్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎలా బాగుంటాయి ఏంటి అని ఇక్కడ చూస్తున్నాను. వీడియోలో చూస్తే కొంచెం బెటర్గా మనకి అర్థమవుతుందేమో అని అటు ఇటు అలా స్వాప్ చేస్తూ పెట్టుకుంటూ సెట్ చేశాను అనమాట. సో బ్లూ, ఆరెంజ్, రెడ్, yellow, వైలెట్ ఇలా కింద వచ్చేలాగా. అండ్ దెన్ నా దగ్గర వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ప్రీవియస్గా నేను పర్చేస్ చేసినవి. సో లోటస్ ఉంటుంది, కౌ ఉంటుంది. వాటిని ఇలా జస్ట్ స్ట్రైట్గా హ్యాంగ్ చేయకుండా ఒక డిజైన్ ఇచ్చాను, స్టెప్ వైజ్ డిజైన్ లాగా. సో దట్ ఆ లోటస్ మంచిగా కనిపించేలాగా అండ్ ఆ కైట్స్కి అడ్డం రాకుండా. సో 2 సైడ్స్ చేశాను ఇలాగా. సో దట్ యూ కెన్ సీ దట్ స్టెప్ వైజ్ డెకరేషన్. సో నౌ మనీ ప్లాంట్. సో ఈ మనీ ప్లాంట్ కూడా స్టోర్ బ్రాటే. నేను జస్ట్ ప్లాస్టిక్ది నేను లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు పర్చేస్ చేశాను. సో దాన్ని రీయూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక టాప్ బార్డర్గా నేను మనీ ప్లాంట్ని పెట్టేశాను. వావ్, ఐఎమ్ ఆల్రెడీ లైకింగ్ ఇట్. మీరేమంటారు? లైట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, నేను దాన్ని రీయూస్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఒక స్మార్ట్ ప్లగ్తో యూస్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ సిస్కా స్మార్ట్ ప్లగ్. సో ఫోన్లో ఆన్ ఆఫ్ చేస్తే అక్కడ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ బాల్ లైటింగ్స్ని కూడా నేను మంచిగా కైట్స్కి అడ్డం రాకుండా అండ్ ఎలిగెంట్గా ఉండేలాగా అరేంజ్ చేస్తున్నాను. ఇలా మనమే డెకార్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఇట్ గివ్స్ అస్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. సో సేమ్ థింగ్ నా కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా వచ్చింది అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్ చేసి నాకు చెప్పండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ సీ ద ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో లైట్స్ వేసిన తర్వాత. నేను యూజ్ చేసేది సిస్కా వాళ్ళది స్మార్ట్ ప్లగ్. సో సిస్కా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ యూ గో. నేను ఫోన్లో స్విచ్ ఆన్ చేయగానే లైట్స్ ఆన్ అయినాయి. సో దట్స్ దిస్ యూజ్ స్మార్ట్ ప్లగ్. తక్కువైంది అనిపించి ఈ టీ లైట్ క్యాండిల్స్ యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను yellow ఫ్లవర్స్కి అక్కడక్కడ ప్లాస్టర్తో అతికించుకుంటూ పోయాను. అండ్ దీస్ ఆర్ బ్యాటరీ బేస్డ్ అనమాట. సో వెనకాల స్విచ్ ఉంటుంది అండ్ అది టర్న్ ఆన్ చేస్తే దే విల్ గ్లో. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. హ్యావ్ విజిట్ అనేది ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. సింపుల్ డెకార్, బ్యూటిఫుల్ డెకార్, చాలా లిమిటెడ్ బడ్జెట్లో అయిపోతుంది. సో లెట్ మీ నో. బాయ్.